సో మోటిలిటీకి మెయిన్గా మనకు కావాల్సింది వచ్చేసి టెయిల్ అండి. సో స్పర్మ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, హెడ్, నెక్, ప్రిన్సిపల్ పీస్, టెయిల్ అనేవి ఉంటాయి. ఈచ్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హెడ్లో మెయిన్ ఇంపార్టెంట్గా మనకి డిఎన్ఏ ఉంటుంది, అండ్ టెయిల్ అనేది స్విమ్మింగ్కి ప్రోగ్రెషన్ అంటే ఎగ్ని రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ది నార్మల్ ఫార్మ్స్ అనేది చెక్ చేస్తాం. నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఒక స్పర్మ్కి హెడ్, నెక్, ప్రిన్సిపల్ పీసు, టెయిల్ అన్నీ ఇంటాక్ట్గా ఉండడం అనమాట. సో డబుల్ హెడ్ ఉన్న, హెడ్ లేకపోయినా, డబుల్ టెయిల్స్ ఉన్న, టెయిల్ లేకపోయినా మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే బ్రోకెన్ నెక్ ఉన్న, నెక్ ప్రాబ్లం ఉండొచ్చు, హెడ్ డబుల్ హెడ్ ఉండొచ్చు, టెయిల్ యాబ్సెంట్ ఉండొచ్చు. అలా ఏమున్నా కూడా మల్టిపుల్ హెడ్స్ అంటారు, కొన్ని పిన్ హెడ్స్ అంటారు. అంటే దాని షేపే మారిపోతుంది అనమాట. సో ఇవన్నీ అబ్నార్మల్ ఫార్మ్స్. నార్మల్ ఫార్మ్స్ అండ్ అబ్నార్మల్ ఫార్మ్స్ అని చూస్తారు. అంటే 100 స్పర్మ్స్లో అట్లీస్ట్ 4 పైన నార్మల్గా ఉండాలి, దానికంటే తక్కువ ఉంటే అవి అబ్నార్మల్ అని అర్థం అనమాట. సో ఇది సిమెన్ అనాలిసిస్లో మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి, ఇవి కాకుండా మనకి తెలియదు. నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్లీ చెప్తాను.